ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మనకి ఈ మధ్య కొంచెం కాలంలో గ్యాస్ ఇబ్బంది వస్తుంది కదా! ఒక గ్యాస్ ఇబ్బంది వస్తే చాలామంది కంగారు పడిపోతున్నారు. ఏం చేయాలనేది చాలామందికి తెలుసు అనుకోండి. కానీ నేనైతే ఇవాళ సరదాగా తెద్దామని చెప్పేసి ఇవాళ మా ఇంట్లో కొంచెం చిన్న పని అవుతుంది. అందులో గ్యాస్ వాడడం కావలేదు. అందుకని నేను ఇవాళ రైస్ కుక్కర్‌లో గుత్తితో దొండకాయ కూర వండానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే టమాటా పెరుగు పచ్చడి చేశాను. అన్నం వండుకున్నానండి. ముందైతే కొంచెం కుక్కర్‌లో వాటర్ పోసేసుకుని వాటర్ మరిగాక నాకు కావాల్సిన దొండకాయలు, కొంచెం చింతపండు, ఉప్పును, పసుపు వేసేసి పెట్టేశానండి. అది ఉడికిపోయాక తీసేసుకుని వార్చేసుకున్నాను. దాని తర్వాత స్టఫింగ్ కోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నానండి. కొంచెం ఉడికాక ఇది మనం కట్టే పల్లె కాబట్టి లో టు మీడియం అదే చూసుకుంటాం కాబట్టి మనకు పని లేదండి. ఈజీగా అయిపోద్ది ప్రాసెస్. చక్కగా ఇలాగ ఉల్లిపాయలన్నీ మనం దగ్గర పడేదాకా వేయించుకోవాలండి. అదే కొంచెం మెత్తబడేదాకా ఈ ఉల్లిపాయలు ఇలాగ కలుపుకుంటూ వేయించుకున్నానండి నేను. కొంచెం సాల్ట్ వేసాను. ఆ సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ బయటకు వస్తుందని వేసేసి ఇలాగ కొంచెం మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఇలా మెత్తగా ఉడిపోయాక తీసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఆ మిక్సీ జార్లో కొంచెంగా మిక్సీ జార్ చల్లారేలోపు ఈ లోపల దీంట్లోనే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, ఆయిల్ మరిగాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసానండి. వేసుకొని ఆ పప్పులు కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగాక కొంచెం కరివేపాకు కూడా కొద్దిగా వేగాక దీంట్లోకి ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేసేసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసుకొని ఒకసారి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చిని ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. అది కూడా నేను కొంచెం వాటర్ కూడా కలిపేసేసానండి. విడిగా అయితే వేరు, ఇప్పుడైతే కొంచెం ప్రాసెస్ ఉంది, వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత అంటే కావాలంటే మనం ఒక్కొక్క దొండకాయ స్టఫ్ చేసుకోవచ్చు. నాకు టైం లేక ఇలా వేసేసానండి. ఇలా వేసేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి. ఎక్కువ టైం అంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే అలాగే వచ్చిందని పెద్ద ఎక్కువ టైం పట్టలేదు. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. గుత్తి దొండకాయ కూర రెడీ. చాలా బాగుందండి, బాగా వచ్చింది. ఇప్పుడు అదే ప్యాన్ని మన దగ్గర ఇంకోటి ఉంటే గిన్నె వాడుకోవచ్చు, లేదంటే అదే ప్యాన్ని క్లీన్ చేసేసుకున్నానండి. నేను మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అంటే హీట్ ఎక్కడం కోసం మూత పెట్టాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు, ఈ రెండే వేసాను. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని, ఇది కూడా ఏంటంటే టమాటా ముక్కలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనం కొంచెం బాగా కలుపుకొని ఇవి కూడా మూత పెట్టుకుని ఉడికించాలండి. టమాటా పైన తొక్కు కొంచెం మెత్తబడే వరకు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఉడికించాలండి. ఇంకా చిన్న ముక్కలు కోసుకోవచ్చు, కానీ నేను ఇంకా టైం అయిపోతుంది, ఇంకా గబగబా కోసేసాను. మూత పెట్టేసుకున్నామండి. ఒక్క 2-3 మినిట్స్ ఆగాక తీసుకుని చూసుకోవాలి. అంటే కొంచెం మాడుతుంటుంది కాబట్టి మనం మూతలు తీసుకుని 2-3 సార్లు కలుపుతూ ఉంటే పాడకుండా ఉంటాయండి. పొయ్యి మీద కన్నా కూడా దీని మీద కొంచెం మాడుతూ ఉంటాయి కదా, అందుకని మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పైన వదిలేసారి, ఇంకా కలపలేదు. దాన్ని తీసుకు టమాటాలు శుభ్రంగా స్మాష్ చూసారా ఎలా స్మాష్ అయిపోయినాయో. ఈ స్మాష్ అయిపోయిన టమాటాలను మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసేసుకుని వాటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను. కచ్చపచ్చగా మిక్సీ పెట్టేసుకున్నాక మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఇందాక అట్లాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు మళ్ళీ అలాగే పోపు వేసుకున్నానండి. ఇది కూడా అంతే, కొంచెం ఆయిల్ వేడెక్కదాకా మూత పెట్టాను. ఆయిల్ వేడెక్కిందండి. వేసాక పోపు దినుసులు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పోపు దినుసులు అన్నీ వేగిపోయాక ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇంగువ, 2 ఎండుమిర్చి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇది టేస్ట్ కోసం అన్నమాట. 2 ఎండుమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం మాడుతూ ఉంటుంది, మనం గబగబా చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం ముందుగా చేసుకున్న పచ్చడి కూడా దాంట్లో వేసేసుకొని నాకు క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ. మనకి దానికి ఎంత పెరుగు కావాలో అంత పెరుగు వేసేసుకొని అది కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని కుక్కర్ ఆపేసుకోవాలండి. ఇదిగో పెరుగు వేసుకున్నాను, ఆ బిట్ మిస్ అయింది. ఇలా తీసుకుని ఇంకో గిన్నె తీసుకుంటే టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. మళ్ళీ బౌల్తో వేసుకొని నేను ఇంక మళ్ళీ అన్నం పెట్టేసుకున్నానండి. అన్నం ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, ఎవరు బియ్యం కొలత పట్టాలి. మాకైతే 2కి 7 నీళ్ళు పడతాయండి. అది వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అన్నం ఉడికిపోయిందండి. అన్నం రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి, దొండకాయ కూర, ఇంకేం కావాలి చెప్పండి, తృప్తిగా తినచ్చు. గ్యాస్ అయిపోయినా సరే వంట అవ్వదు అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న ఐడియా. నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.